చూపిస్తా. అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇస్ దిస్. సో దీన్ని ఎట్లా సాల్వ్ చేద్దాం ఇప్పుడు చూద్దాం. మనం చాలా ఈజీగా ట్రిగ్నోమెట్రీ బట్టి ఇవ్వడానికి ట్రై చేయకండి, ప్రాబ్లమ్ సాల్వేషన్ చాలా ఈజీ ఉంటది. సో ఎల్హెచ్ఎస్ పార్ట్స్ తీసుకుంటా నేను. ఎల్హెచ్ఎస్ లో ఏముంది నాకు అండర్ రూట్ 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ ఉంది. సో నేను దీన్ని ఏం చేస్తున్నా, రేషనలైజ్ చేస్తా. రేషనలైజ్ ద డినామినేటర్ అంటే నాకు ఏమైతుంది నెక్స్ట్ స్టెప్ లో అండర్ రూట్ 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ బై 1 ప్లస్ సైన్ ఏ. సో ఏమైతుంది ఇంటూ చేసుకో. 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ బై 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఏ మైనస్ బి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మ్ లో ఉంది మనకి. సో అందుకే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ రాసుకున్నాం. సో ఇప్పుడు ఏం చేసుకుందాం మనం, అండర్ రూట్ 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ బై ఐడెంటిటీ వస్తుంది మనకి. ఐడెంటిటీ ఉంది మనకి కాస్ స్క్వేర్ టీటా అంటే ఏముంది సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. సో ఇది కాస్త ఇటు పోతే ఏమైతుంది కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా. సో 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా 1 మైనస్ సైన్ స్క్వేర్ అంటే ఏంది కాస్ స్క్వేర్ ఏ. రూట్ స్క్వేర్ క్యాన్సిల్ చేసుకుందాం మనం, అప్పుడు ఏమి మిగులుతుంది 1 ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ. 1 కాస్ కి ఏ కి వర్తిస్తుంది, సైన్ కి వర్తిస్తుంది. సో 1 బై కాస్ ఏ ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ. సో ఏమన్నా రాసుకోవచ్చు, మనకు కావాల్సింది 1 బై కాస్ ఏ మనం డైరెక్ట్ రాసుకోవచ్చు కదా. ఏమన్నా రాసుకోవచ్చు ఐడెంటిటీ సీకెంట్ ఏ ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ దట్ ఈక్వల్ టు టాన్ ఏ అంటే టాన్ ఏ. సో ప్రూవ్ అయిందా LHS ఈక్వల్ టు R